ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తాము ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు పని పాట లేకుండా రోడ్ల వెంట తిరుగుతూ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు. గత ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ వచ్చే ఎన్నికలలో నామరూపాలు లేకుండా పోతుందని విమర్శించారు. దొర్లిపాడు మండలం గోవింద దిన్నె గ్రామంలో గతంలో 35 లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. మళ్ళీ ఈరోజు భూమి పూజలు చేయడానికి గ్రామంకి రావడం జరిగింది. ఇట్లా ఈ ఒక్క గ్రామమే కాదు, నాకు తెలిసి ఆలగడ్డ నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైతే ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలా, కాలువలు పూర్తి చేయాలని చెప్పి మరి అన్నీ కూడా మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే రోడ్లు కానీ కాలువలు కానీ లైట్లు కానీ వేయించుకునే కార్యక్రమాలు గ్రామంలో కనిపిస్తున్నాయి. అదే గత ప్రభుత్వంలో అంటే అసలు రోడ్లు కాదు కదా, బయటికి వచ్చి సర్పంచ్లు ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు చేయించడానికి కూడా అవకాశం లేకుండే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది వైసీపీ సర్పంచా లేకపోతే టీడీపీ సర్పంచా, ఏ సర్పంచ్ అయినా సరే, ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సర్పంచ్లు కాళ్ళు ఎగరేసుకొని మేము ఈ పనులు చేయగలుగుతున్నాము, సర్పంచ్ ద్వారా ఈ పనులు మేము గ్రామంలో మాకు ఓట్లు వేసినందుకు మేము న్యాయం చేయగలుగుతున్నామని ఒక చెప్పుకోగలుగుతున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అని చెప్పి సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.